అసలు ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు ఎందుకు స్కాన్లు చేయిస్తారో తెలుసా? ప్రతిదానికి ఒక పర్టికులర్ టైంలో ఆ స్కాన్ చేయించాలి. మరి పూర్వకాలంలో ఇన్ని స్కాన్లు లేవు కదా, ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తున్నారు? స్కాన్ రిపోర్ట్ చూసి ఆడమగ తెలుసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ రిపోర్ట్లో ఏవో చాలా వరకు ఇస్తారు. వాటిని అర్థం చేసుకోవడం ఎలాగా? అవేంటి? ఆ లెక్కలో పారామీటర్స్ ఇస్తూ ఉంటారు కదా, అవేంటి? అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. ఈరోజు ప్రెగ్నెంట్ అయిన తర్వాత చేసే స్కాన్ గురించి, ఏ టైంలో ఏ స్కాన్ చేస్తారు, అన్నిసార్లు స్కానింగ్ ఎందుకు చేస్తారు, ఏ స్కాన్ ఏ వీక్లో చేస్తారు, ఏ నెలలో చేస్తారు, బేబీ పార్ట్స్ ఏ నెల నుంచి ఏ నెల వరకు డెవలప్ అవుతాయి, స్కాన్ రిపోర్ట్ చూసి ఆడమగ చెప్పొచ్చా చెప్పలేమా, అసలు ఆడమగ అనేది ఏ నెలలో తెలుస్తుంది, రిపోర్ట్లు ఇచ్చే మెజర్మెంట్స్ ఏంటి, వాటి అర్థాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. మొదటిగా ప్రెగ్నెన్సీ అంటే స్టార్టింగ్ నుంచి కన్సీవ్ అయిన కాడ నుంచి డెలివరీ వరకు 40 వారాలు లెక్కేస్తారు సైన్స్ పరంగా. అంటే 40 వారాలని నెలల కింద డివైడ్ చేస్తే నెలకి 30 రోజులు అనుకుంటే 9 నెలల 10 డేస్ వస్తుంది. సో మధ్యలో కొన్ని నెలలకి 31వ తారీఖు ఉంటుంది కాబట్టి 9 నెలల్లో 5 డేస్ 1 వీక్ ఉండొచ్చు. సో కరెక్ట్గా మెడికల్ పరంగా చూసుకుంటే 40 వీక్స్ ఫుల్ అయిన తర్వాత డెలివరీ అవుతుంది. సో కొంతమందికి ముందు అవుతుంది, కొంతమందికి 2 వారాలు, కొంతమందికి 3 వారాలు ముందు అవుతుంది, కొంతమందికి హెల్త్ బాగోకపోతే ఒక 4 వారాలు 6 వారాలు ముందే అయిపోతూ ఉంటాను. రెండవదిగా ఇన్నిసార్లు ఎందుకు స్కాన్ చేస్తారు, ఏం తెలుసుకోవాలని చేస్తారు అని ఆలోచిస్తే, మొదటిగా కన్సీవ్ అయిన తర్వాత ఎవరికైనా కానీ కన్సీవ్ అయిందంటే ఆ పీరియడ్, ఈ మంత్ రావాల్సిన పీరియడ్ రాకపోతే ఒక 10 డేస్ 2 వీక్స్ ఆగిన తర్వాత టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ అప్పటికే కన్సీవ్ అయిపోయి ఉంటారు కాబట్టి అప్పటికి 4 వీక్స్ కానీ 3 వీక్స్ 4 వీక్స్ 5 వీక్స్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. కన్సీవ్ అయిన మొదటిసారి వెళ్ళినప్పుడే స్కాన్ చేయిస్తారు. అది 6 నుంచి 8 వారాల లోపు చేస్తారు. 6 నుంచి 8 వారాల లోపు ఎందుకు చేస్తారంటే, కన్సీవ్ అయిన తర్వాత ఎగ్ ఫార్మేషను సింగిల్ ఉందా, డబల్ ఉందా. ప్రెగ్నెన్సీ అనేది అన్నిసార్లు యూట్రస్లో రాదు, గర్భసంచిలో రాదు, కొన్నిసార్లు ట్యూబ్లో వస్తుంది. ఆ ట్యూబ్లో వస్తే వాళ్ళకి ప్రమాదం. అది ముత్యాల గర్భిణి అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. ఆ ఎగ్ అనేది యూట్రస్లోకి వచ్చిన తర్వాత స్పెర్ము ఎగ్ 2 కనెక్ట్ అయిన తర్వాత ఆ ఓవెము యూట్రస్లోకి వచ్చి యూట్రస్లో డెవలప్ అవ్వాలి. అలా కాకుండా ఇంకెక్కడైనా వచ్చిందంటే అది ప్రమాదం. సో అలా కరెక్ట్గా ప్లేస్లో వచ్చిందా లేదా, 1 వచ్చిందా 2 వచ్చినాయా అనేది, దాంతోపాటు గెస్టేషనల్ శాక్ వచ్చిందో చూడాలి. దాంతోపాటు యూట్రస్ బాగుందా లేదా, ఓవరీస్లో సిస్టులు గట్ట ఏమైనా ఉన్నాయా, ఈ హెల్త్ పరంగా బేబీ పెరగడానికి అట్మాస్ఫియర్ అంతా బాగుందా లేదా అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూస్తారు. దాంతోపాటు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో శాక్స్ అంటే గెస్టేషనల్ శాక్, యోక్ శాక్ ఉన్నాయా లేదా చూస్తారు. 6 వారాలు దాటిన తర్వాత హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ బీట్ ఉందో లేదో చూస్తారు. గెస్టేషనల్ శాక్ అంటే లైక్ ఓవెం చుట్టూ సొన్న లాంటిది, యోక్ శాక్ అంటే దానికి ఒక పచ్చ సొన్న లాంటిది, ఆ ఓవెం చుట్టూ ఉండే పచ్చ సొన్న లాంటిది. మన ఓవెము డెవలప్ అవ్వడానికి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అన్నీ ఈ యోక్ శాక్లో ఉంటాయి. ఈ యోక్ శాక్ సప్లై చేస్తుంది. ఇది 8 వారాల వరకు కనబడుతుంది. 8 వారాల తర్వాత ఇది 10 వారాల తర్వాత ఈ యోక్ శాక్ డిసప్పీర్ అయిపోతుంది. దాని ప్లేస్లో అంబ్లికల్ కార్డ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్కాను 12 నుంచి 14 వారాల మధ్యలో చేస్తారు. దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ అంటారు. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ అంటే 10 వీక్స్ తర్వాత నెమ్మదిగా బేబీ ఫార్మేషన్ ఉంటుంది. అంటే అప్పటి వరకు ముద్దలా ఉన్నది అప్పుడు బేబీ ఫార్మేషన్ ఉంటుంది అన్నమాట. బేబీ ఫార్మేషన్ ఇదన్నప్పుడు స్పైన్ డెవలప్ అవుతుంది. స్పైన్ థిక్నెస్ ఎంత ఉన్నది, న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ అని ఒకటి మెజర్ చేస్తారు. అది మెజర్ చేస్తారు. దానికి బ్లడ్ సప్లై ఎలా ఉందో చూస్తారు. తర్వాత 19 to 22 అంటే 19 నుంచి 22 వారాల మధ్యలో టిఫా స్కాన్ చేస్తారు. టిఫా స్కాన్ అనేది బేబీ పార్ట్స్ అంటే హ్యాండ్స్ కానీ, ఫింగర్స్ కానీ, లెగ్స్ కానీ, స్టమక్ లోపల ఉన్న కిడ్నీస్, హార్ట్, బేబీ పార్ట్స్ ప్రతి పార్ట్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా చెక్ చేస్తారు. అప్పుడే ఎందుకు చేస్తారంటే, బేబీ పార్ట్స్ ఏర్పడాలంటే మినిమం 4 months రావాలి. 4 months నిండితేనే కానీ బేబీ పార్ట్స్ కనబడవు, పూర్తిగా డెవలప్ అవ్వవు. 5th monthలోనే 4 months దాటిన తర్వాతే బేబీ పార్ట్స్ డెవలప్ అవుతాయి.
తర్వాత 30 వీక్స్ దాటాక బయోఫిజికల్ ప్రొఫైల్ కలర్ డాప్లర్ చేస్తూ ఉంటారు. అంటే బయోఫిజికల్ ప్రొఫైల్ అంటే బేబీ మూమెంట్స్, అంటే బేబీ రెస్పిరేషను నిమిషానికి ఎన్నిసార్లు ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ నిమిషానికి ఎలా ఎంత ఉంది అనేది దానికి ఒక స్కోర్ రూపంలో ఉంటుంది, అలా చూస్తారు. అలాగే కలర్ డాప్లర్ అంటే బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై, అంబిలికల్ కార్డు ఉంటే మన మదర్ నుంచి బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లై, అలాగే బేబీలోని బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటారన్నమాట. అలాగే చివరిగా టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీకి ముందు ఒకసారి చూస్తారు. లైకర్ అంటే ఉమ్మునీరు ఎలా ఉంది, మావి ఎలా ఉంది, సరే డెలివరీకి వెయిట్ చేయొచ్చా లేదా, నొప్పులు వచ్చే వరకు వెయిట్ చేయొచ్చా లేదా, బేబీ పొజిషన్ ఎలా ఉంది అనేది డెలివరీకి ముందు ఒకసారి చూస్తారు. అయితే ప్రతి స్కాన్లో కూడా కామన్గా కొన్ని పార్ట్స్ చూస్తారు, కొన్ని పారామీటర్స్ కొన్ని మెన్షన్ చేస్తారు. వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే ప్రతి స్కాన్లో కొన్ని పారామీటర్స్ ఇస్తారు, వాటి అర్థాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్కాన్లో చెప్పుకున్నాం కదా ఇంత గెస్టెన్షియల్ శాక్ ఏక్ శాక్ అనేది, అది ఫస్ట్ స్కాన్లో 6 నుంచి 8 వారాల మధ్యలో చేసే స్కాన్లోనే కనబడుతుంది. తర్వాత ఇవి కనబడవు. తర్వాత అనేది పారామీటర్స్ ఇస్తారు. ఓవేమో అంటే 8 మంత్స్ దాటిందంటే 3rd మంత్ వచ్చిందని, 8 వీక్స్ దాటిందంటే 3rd మంత్ వచ్చిందని అర్థం. అంటే 2 నెలలు పూర్తి అయిపోయి 3 నెలలు వచ్చిందని. 3 నెలలు వచ్చిన తర్వాత ఓఎం కాస్త అంటే ముద్దలా ఉన్నది కాస్త మన హ్యూమన్ బాడీ షేప్లోకి నెమ్మదిగా మారుతూ ఉంటుంది. ప్రతి స్కాన్లోని హార్ట్ బీట్ అని ఇస్తారు, హెచ్ఆర్ అని ఇస్తారు. హెచ్ఆర్ అంటే హార్ట్ రేటు, బేబీ హార్ట్ రేటు, మదర్ హార్ట్ రేట్ కాదు. చాలామంది అనుకుంటారు గుండె హార్ట్ రేటు 150, 180, 200 వరకు ఉంటుంది, ఇంత ఉందంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అనుకుంటారు. మదర్ది కాదు హార్ట్ బీట్. హెచ్ఆర్ అంటే మదర్ హార్ట్ బీట్ కాదు, హార్ట్ రేటు బేబీది. బేబీ చిన్నపిల్లలకి 150 పైనే ఉంటుంది. అది నార్మల్, అది బేబీస్లో కంగారు పడవద్దు. తర్వాత యూట్రస్ ఎలా ఉంది, వావరీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు. తర్వాత సర్వైకల్ లెంత్ అని చూస్తారు. సర్వైకల్ లెంత్ అంటే యూట్రస్కి వెజైనాకి మధ్యలో ఉన్న సర్వీక్స్ అనే పార్ట్ ఉంటుంది. ఆ సర్వీక్స్ గ్యాప్ ఎంత ఉంది అనేది చూస్తారు. ఎందుకంటే బేబీ ఆ సర్వైకల్ లెంత్ తక్కువ ఉంటే బేబీ జారిపోయే అవకాశం ఉంది. కొంచెం ఆ యూట్రస్లో ఉండే బరువుకి, బేబీ బరువుకి కిందకి జారే అవకాశం ఉందని చెప్పి ఖచ్చితంగా సర్వీక్స్ లెంత్ ఎంత ఉన్నది అనేది చూస్తారు. ఫస్ట్ 10 వీక్స్ కాకుండా తర్వాత స్కాన్లో ప్రతి స్కాన్లో ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రెజెంటేషన్ అంటే సెఫాలిక్ ప్రెజెంటేషనా, బ్రిడ్జ్ ప్రెజెంటేషనా, ఆబ్లిక్ ప్రెజెంటేషన్ అని ఇస్తూ ఉంటారు. సెఫాలిక్ అంటే తల ముందుకు పెట్టుకొని, అంటే వెజానా వైపు తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకొని ఉంటారు, అది సెఫాలిక్ పొజిషను. బ్రిడ్జ్ ప్రెజెంటేషన్ అంటారు. బ్రిడ్జ్ ప్రెజెంటేషన్ అంటే తల పైకి కాళ్ళు కిందకు ఉంటాయి, అంటే ఎదురుకాలతో ఉన్నారు బిడ్డ అంటారు కదా, ఎదురుకాలతో పుట్టాడు అంటారు కదా, వాళ్ళు బ్రిడ్జ్ ప్రెజెంటేషన్ అంటే. తర్వాత ఆబ్లిక్ ప్రెజెంటేషన్. ఆబ్లిక్ పొజిషన్ అంటే ఇలా బిడ్డ అడ్డంగా ఉన్నారు. కొంతమంది వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటే అప్పటికప్పుడే తిరుగుతూ ఉంటారు, బేబీ ఒక పొజిషన్లో ఫిక్స్గా ఉంటారు, సో వాళ్ళని వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటారు. సెఫాలిక్ పొజిషన్లో ఉంటేనే నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు డాక్టర్లు. మిగతా పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నా నార్మల్ డెలివరీకి ప్రయత్నించరు. తర్వాత ప్లజంటా అని ఇస్తారు. గ్రేడ్ 1 ప్లజంటా యాంటీరియర్ లేదా గ్రేడ్ 1 పోస్టీరియర్ ప్లజంటా అని ఇస్తూ ఉంటారు. అంటే ప్లజంటా అంటే మావి, యాంటీరియర్ పోస్టీరియర్ అంటే ముందు ఉందా వెనకాతలు ఉందా అనేది ఇస్తారన్నమాట. అది ఏ గ్రేడ్లో అంటే డెవలప్ని బట్టి దానికి గ్రేడింగ్ ఇస్తారు. గ్రేడ్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 సపరేట్ చేసి ఏ పొజిషన్లో ఉన్నది ఇండికేట్ చేస్తారు, మావి ఏ పొజిషన్లో ఉన్నదనేది. తర్వాత లైకర్ అని ఇస్తారు. ఏఎఫ్ఐ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లైకరు. అది బేబీ చుట్టూ ఒక 4 బేబీ చుట్టూ ఉన్న 4 పొజిషన్లు యూట్రస్లో ఖాళీ భాగాల్లో చూసుకొని ఆ ఫ్లూయిడ్ ఎంతవరకు ఉందనేది చూసి ఏ వీక్లో ఎంత ఉండాలి, నార్మల్గా ఉందా లేదా అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఆడిక్వేట్ అని, తక్కువ ఉంటే తక్కువ ఉందని మెజర్ చేసి లైకర్ ఎంత ఉన్నదని మెజర్ చేసి మెన్షన్ చేస్తారు. తర్వాత సిఆర్ఎల్ అని ఇస్తారు. సిఆర్ఎల్ అంటే ఇమేజ్లో చూడండి, స్టార్టింగ్ బేబీ పార్ట్స్ అన్నీ డెవలప్ అవ్వకముందు బేబీ పొజిషను ఇలా ఈ షేప్లో ఉంటుంది. షేప్లో ఉన్నప్పుడు హెడ్ దగ్గర నుంచి టెయిల్ వరకు ఇలా లెంత్ తీసుకుంటారు, దాన్ని సిఆర్ఎల్ అంటారు. సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్, అంటే ఈ షేప్లో క్రౌన్ షేప్లో ఉంది కదా, దాన్ని ఇలా లెంత్ తీసుకుంటారు, క్రౌన్ రంప్ లెంత్, అది సిఆర్ఎల్. తర్వాత బీపీడీ అంటే బైపెరటల్ డయామీటర్. అంటే స్కల్లో 4 బోన్స్ ఉంటాయి, ఈ పక్కన ఉన్న బోన్స్ని పెరటల్ బోన్స్ అంటారు. స్కల్ పైనుంచి ఇలా చూస్తే ఈ పక్క నుంచి ఈ పక్క వరకు ఎంత డయామీటర్ అనేది, ఎంత లెంత్ ఉందనేది మెజర్ చేసి దాన్ని బీపీడీ అని మెన్షన్ చేస్తారు. అలాగే హెచ్సి అంటే హెడ్ సర్కంసెన్స్, అంటే ఇలా పైనుంచి మన హెడ్ చూస్తే దీని చుట్టుకొలత
ఎంత ఉన్నది అనేది మెజర్ చేసి దాన్ని హెచ్సి అని మెన్షన్ చేస్తారు రిపోర్ట్లో. ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్, అంటే మన బేబీ పొట్ట ఇలా చూసినప్పుడు బేబీ పొట్ట ఎంత ఉంది, పొట్ట చుట్టుకొలత ఎంత ఉందో మెజర్ చేసి దాన్ని ఏసీ అనేది ఇస్తారు. తర్వాత హెచ్ఎల్ అని ఇస్తారు. హెచ్ఎల్ అంటే హ్యూమరల్ లెంత్, ఈ భుజం దగ్గర నుంచి మోచే వరకు ఉన్న బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ని హ్యూమరస్ అంటారు. సో దాని లెంత్ ఎంత ఉన్నదో చూసి మెజర్ చేసి హెచ్ఎల్ అనేది మెన్షన్ చేస్తారు. తర్వాత ఎఫ్ఎల్ అని ఇస్తారు. ఎఫ్ఎల్ అంటే ఫెమరల్ లెంత్, ఈ జాయింట్ దగ్గర హిప్ జాయింట్ దగ్గర నుంచి మోకాలు వరకు ఉండే బోన్ని ఫేమర్ బోన్ అంటారు. ఈ బోన్ని మెజర్ చేసి లెంత్ ఎంత ఉన్నది అనేది మెన్షన్ చేస్తారు, అదే ఎఫ్ఎల్. తర్వాత ఫీటల్ వెయిట్ ఇస్తారు. వెయిట్ అంటే ఈ బోన్స్, హెడ్ సర్కంఫరెన్స్ను, అబ్డామినల్ సర్కంఫరెన్స్ను, బీపీడి, హ్యూమరల్ లెంత్, ఫెమరల్ లెంత్, ఈ లెంత్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఆ మిషను, అల్ట్రాసౌండ్ మిషను ఆ బేబీ వెయిట్ ఎంత ఉందనేది ఎస్టిమేట్ చేస్తుంది. అలా ఎస్టిమేట్ చేసి ఒక ఫిగర్ ఇస్తుంది. దానికి ప్లస్ ఆర్ మైనస్ అని ఇస్తారనమాట. అంటే ఒక 1500 గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్ 150 గ్రామ్స్, 1500 గ్రామ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే మేము ఇచ్చిన వాల్యూ కన్నా ఒక 150 గ్రామ్స్ అటై ఉండొచ్చు, ఇటై ఉండొచ్చు అని దాని అర్థం. ఈడీడీ అని ఇస్తారు. ఈడీ అంటే డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారండి. ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్, అంటే ఎల్ఎంపి అడుగుతారు. దాన్ని బట్టి మనం చూసుకుంటే ఒక ఈడీడీ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో ఒక ఈడీ అంటే స్కాన్ రిపోర్ట్లో ఈ డెలివరీ డేట్ ఒకలా ఉంటుంది. ఇది ఎందుకు అంటే లాస్ట్ పీరియడ్ డేట్ తర్వాత స్కాన్ రిపోర్ట్కి మన మాన్యువల్గా లెక్కేసుకున్న దానికి 1 వీక్ అటు ఇటు డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ అల్ట్రాసోనాలజికల్గా మెజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఎస్టిమేట్ చేసి ఆ మిషనే ఎస్టిమేట్ చేసి ఒక ఈడీడీ డేట్ ఇస్తుంది. అంటే ఏదైతే 40 వీక్స్ అంటే ఫస్ట్ ఆ బేబీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వీక్స్ ఉంది, సో ఇక్కడ నుంచి ఎన్ని వీక్స్ అంటే 40 వీక్స్ పూర్తి అవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి, 40 వీక్స్ తర్వాత ఏ డేట్ వస్తుంది అనేది ఆ డెలివరీ డేట్ ఇస్తుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.